హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై హనీకోమ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మా దగ్గర అయితే ఎండలు దారుణంగా ఉన్నాయి. మీ దగ్గర క్లైమేట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ కాయలు ఏంటో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. నా వీడియోస్లో అంతకుముందు ఒకసారి చూపించాను. వాటర్ యాపిల్స్ అండి. అయితే ఇవి ఇంకా పెద్దగా అవ్వలేదు, పిందెలుగా ఉండగానే కట్ చేసాము. పండితే ఇంకా పెద్దగా రెడ్గా అవుతాయి, చాలా బాగుంటుంది టేస్ట్. చాలా పళ్ళు వచ్చాయి, వాటిని ఎప్పుడు నాకు చూపించడానికి కుదరలేదు. అయితే ఇప్పుడు పిందెలుగా ఉండగానే వీటిని కోయాల్సి వచ్చింది. ఎందుకో చెప్తాను. ప్లీజ్ మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంటి ముందు చాలా పెద్ద వాటర్ యాపిల్ చెట్టు ఉంది. మా ఓనర్స్ దాన్ని చాలా ప్రేమగా పెంచుకున్నారు. మేము కూడా వాటిని జాగ్రత్తగా చూసుకుంటాము. అయితే ఏమైందంటే చెట్ల పై కొమ్మలు పైన కరెంట్ తీగలు తగులుతున్నాయని పైన కొమ్మల వరకు కరెంట్ వాళ్ళు కట్ చేశారు. చాలా పిందెలు వేస్ట్ గా పోయాయి. నాకు చాలా బాధ అనిపించింది. పిందెలు వేస్ట్ అవ్వకుండా ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనిపించింది. అందుకే ఆ పిందెలు తీసుకుని మంచిగా కడిగేసి వాటర్ లేకుండా తుడిచేసుకుని తొడల దగ్గర ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా తడి ఆరిపోయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ముక్కలు కట్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఇలా ఉంచితే బ్లాక్ అయిపోతాయి. సో ఫాస్ట్ గా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. కొన్ని కావాలని ఇలా రింగ్స్ లా కట్ చేశాను, చూడడానికి బాగుంటుందని. వాటితో పాటు ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చ దంచి పెట్టుకున్నాను. ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. పర్టికులర్గా కొలత ప్రకారం నేను తీసుకోలేదు, నేను అందాజుగా తీసుకున్నాను. ఈ ముక్కలు విడిగా టేస్ట్ చూస్తే వగరుగా ఉన్నాయి. వీటితో ఏం ప్రిపేర్ చేస్తున్నానో ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదా. టేస్ట్ ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు. అసలు ఇది పికిల్ చేస్తారో లేదో కూడా నాకు తెలియదు. ఆ పిందెలు చూస్తుంటే అస్సలు పడేబుద్ధి కాలేదు. అందుకే ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేద్దాంలని ఇది ట్రై చేస్తున్నాను. అసలు చెట్టు పై కొమ్మలు కొట్టేస్తుంటే నాకైతే ఎంత బాధేసిందో. ఏదైనా టెక్నిక్ వస్తే బాగుండు, జస్ట్ ఆ కరెంట్ తీగల వరకు ఆ కింద కొమ్మల వరకు కట్ చేసేలాగా అని అనిపించింది. మా ఇంట్లోనే కాదు, చాలా చోట్ల కరెంట్ తీగలు తగులుతున్న చెట్లని కొమ్మల వరకు కట్ చేశారు. ఈ సీజన్లో ఎక్కువగా గాలిదుమ్ములు వస్తాయి కదా, ఈ కొమ్మలు కరెంట్ తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్ అవ్వకూడదని వాళ్ళు కట్ చేశారు. వాళ్ళది కూడా తప్పేం లేదులేండి. ఓకే, ఈ ముక్కలని మనం ఇందులో గిన్నెలో వేసుకున్నాం కదా. నెక్స్ట్ వెల్లుల్లిపాయ ముక్కలు అందులో వేసుకుందాము. ఉప్పు కారం మెజర్ చేసుకోవడానికి నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. నాకు ఈ మెజర్మెంట్స్ అవి కూడా తెలియదు, నేను ఎవరిని అడగలేదు కూడా, సొంతంగా చేశాను. ఫస్ట్ సాల్ట్ ఒక 3 స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఈ ముక్కల్లో సాల్ట్ వేసేసుకున్నాను. సాల్ట్ అవసరమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చులేని ఎక్కువ వేసుకోలేదు. నెక్స్ట్ కారం ఒక 2.5 స్పూన్స్ వరకు తీసుకున్నాను. అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరే కదా ఎంకరేజ్ చేయాల్సింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తీసుకున్న కారం కూడా ఈ ముక్కల్లో వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్. పికిల్స్లోకి పల్లి నూనె బాగుంటుందని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇంతకీ మీరు ఇయర్ ఆవకాయ పచ్చడి పెట్టారా? టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆయిల్ కూడా ఈ ముక్కల్లో వేసేసుకున్నాను. ఇంక ఈ ముక్కలన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్లో ఏదో తగ్గినట్టు అనిపించింది కదా, నాకు కూడా అలాగే అనిపించింది. మీకు కూడా అనిపించిందా? ఒక మీడియం సైజు నిమ్మకాయ తీసుకుని జ్యూస్ పిండుకున్నాను. గింజలు రాకుండా జాగ్రత్తగా ఈ ముక్కల్లో పోసుకొని కలుపుకున్నాను. పికిల్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేస్తున్నంతసేపు కూడా ఎంత మంచి వాసన వచ్చిందో, పల్లి నూనె వాసన. ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపించింది. నోట్లో వాటర్ వచ్చేసాయి. అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మీకు కూడా నోరూరుతుందా? అలా మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే మనం అన్నంలో కలుపుకోవడానికి సరిగ్గా ఊటలాగా వచ్చింది. ఇంకో హాఫ్ అన్ అవర్కి నేను అన్నం తినే టైంకి కరెక్ట్గా మంచిగా ఇంకా ఊట ఎక్కువ వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, అస్సలు లేట్ చేయకుండా అన్నంలో వేసుకొని తినేస్తాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం అదేం లేదు, ఇంకా డైరెక్ట్గా వేడివేడి అన్నం మీద పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి తీసుకొని అలా జల్లేసుకొని చేతితోటి మంచిగా కలిపేసుకొని కలుపుతుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇదిగో ఫస్ట్ ముద్ద మీకే పెడుతున్నాను, తినేయండి. పోన్లేండి, మీ బదులు నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చిందో. అలా ముద్దను తీసుకుని నోట్లో పెట్టుకుంటే ఉంది కదా, నోట్లో వాటర్ ఫాలే. నా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. నేనైతే ఫుల్ హ్యాపీ. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ ఇంకా రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.